వామ్ ఇన్ఫెక్షన్స్ పొట్టలో నొలి పురుగులు లేదా నట్టలు అని అంటారు. చిన్న పిల్లల్లో చాలా ఎక్కువగా కనిపించే ప్రాబ్లం. ఇండియాలో అయితే మోర్ దెన్ 20% ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ వామ్స్. ఎందుకు ఈ ఇన్ఫెక్షన్స్ మన కంట్రీలో ఇంకా ఇంత ప్రివలెంట్గా ఉన్నాయి వెన్ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ అంటే ఒకటి పూర్ శానిటేషన్, పూర్ హైజీన్. ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఇంకా చాలామంది పిల్లల్ని యూరిన్కి, మోషన్కి బయటనే తీసుకెళ్తుంటారు. వాష్రూమ్స్ యూజ్ చేయరు అండ్ హ్యాండ్ హైజీన్ సరిగా ఉండదు. ఓపెన్ ఫీల్డ్స్లో యూరిన్, మోషన్ పాస్ చేయడం వల్ల సాయిల్ అనేది కంటామినేట్ అవుతుంది. అదే సాయిల్ మీద మళ్ళీ చెప్పులు లేకుండా నడవడము, లేదా మట్టిలో ఆడుకోవడము, అది నోట్లో పెట్టుకోవడము, లేదా ఇలా మళ్ళీ పూర్ హైజీన్ ఉన్నప్పుడు అవే వామ్స్ తాలూకా లార్వా ఎగ్స్ అనేవి మళ్ళీ పొట్టలోకి ఎంటర్ అవుతుంటే మన బాడీకి వచ్చే న్యూట్రిషన్ మొత్తం అవి పీల్చేసుకొని అవి పెరుగుతూ ఉంటాయి. సో పిల్లలకి ఆకలి ఉండదు సరిగా, ఎప్పుడు ఏదో నలతగా ఉంటారు, లేదా మోషన్ వెళ్ళే దగ్గర బాగా దురద పెడుతుంటుంది. కొంతమందికి విజిబుల్ వామ్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఈ వామ్ ఇన్ఫెక్షన్స్కి రీఇన్ఫెక్షన్ రేట్ చాలా ఉంటుంది. ఒకసారి వచ్చిన వాళ్ళలో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కూడా మాస్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ఇయర్లో 2 times, ఫిబ్రవరిలో, ఆగస్ట్లో ఈ మాస్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఆల్బెండజోల్ అనే ఒక ట్యాబ్లెట్ అన్ని స్కూల్స్లో, అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. 1 to 2 years వాళ్ళకైతే 200 mg డోసు, 2 years నుంచి 19 years వాళ్ళకైతే 400 mg డోసు